రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. వీరిని బంజారాహిల్స్ లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఈ రోజు ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. ఏసీబీ ప్రధాన కార్యాలయంలో వీరిని విచారిస్తున్నారు. ధరణిలో మార్పులకు 8 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి నివాసంలో ఉదయం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించి ఆ తర్వాత అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయంలో ప్రస్తుతం అడిషనల్ కలెక్టర్ ని తరలించారు. ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన కార్యాలయంలో ఇప్పుడు విచారణ కొనసాగుతోంది. మరిన్ని వివరాలు మా క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ గా ఉన్నటువంటి భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ గా ఉన్నటువంటి మధుమోహన్ రెడ్డిని కొద్ది నిమిషాల క్రితమే అరెస్ట్ చేయడం జరిగింది. వారిద్దరిని కూడా బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయంలో ప్రధాన కార్యాలయంలో ఇద్దరిని కూడా విచారణ కొనసాగిస్తున్నారు. ధరణి పోర్టల్లో వారికి ఫేవర్ గా చేయడం కోసం 8 లక్షల రూపాయలు డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో 8 లక్షల రూపాయల డబ్బులు బాధితుల నుండి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా కూడా పట్టుకోవడం జరిగింది. వారిద్దరిని కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకొని మనం చూస్తున్నటువంటి ప్రధాన కార్యాలయానికి కూడా తరలించి విచారణ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఇద్దరు ఇళ్లలో కూడా నిందితులు ఇద్దరు ఇళ్లలో కూడా ఉదయం నుంచి కూడా సోదాలు కూడా కొనసాగించినటువంటి పరిస్థితి కనపడుతుంది. సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డి ఇంట్లో కూడా కొన్ని కీలకమైనటువంటి పత్రాలతో పాటు నగదును సీజ్ చేశారు. మరోవైపు అడిషనల్ కలెక్టర్ గా ఉన్నటువంటి భూపాల్ రెడ్డి చెప్పడంతో తాను డబ్బులు డిమాండ్ చేశానని అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులకు ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ధరణి వెబ్సైటు ప్రొహిబిటెడ్ భూముల నుండి 14 గుంటల భూములను తొలగించాలని కూడా వాళ్ళు కోరడం జరిగింది. ఈ పని చేసేందుకు 8 లక్షల రూపాయలు కూడా ఇద్దరు అధికారులు కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. బాధితుడు కారులో డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా కూడా బాధితుల నుండి వీళ్ళు డబ్బులు తీసుకుంటుండగా అధికారులు ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ కు కూడా పట్టుబడినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. పెద్దంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోనే డబ్బులు తీసుకొని రావాలని జాయింట్ కలెక్టర్ ఫోన్ లో మాట్లాడినటువంటి కొన్ని ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. దీంతో వీరిద్దరిలో కూడా సోదాలు చేసినటువంటి సమయంలో కొన్ని కీలకమైనటువంటి పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. కొద్ది నిమిషాల క్రితమే ఏసీబీ డీజీ సివి ఆనంద్ కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. లంచం తీసుకునే అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏసీబీ నుండి తప్పించుకోలేరని, ఇందుకు నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటనే ఉదాహరణ. జాయింట్ కలెక్టరు సీనియర్ అసిస్టెంట్లు ఇద్దరు కూడా ఏసీబీ అధికారులను కూడా రెడ్ హ్యాండెడ్ గా కూడా పట్టుకోవడం అనేది నిదర్శనం అంటూ కూడా ఒక అంశాన్ని తను ట్విట్టర్ లో కూడా పోస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇద్దరిని పట్టుకోవడానికి ఏసీబీ బృందం సోమవారం రాత్రంతా ఎంతో చాకచక్యంగా పనిచేశారని, ఎప్పటికప్పుడు ప్రణాళికలు మార్చుకుంటూ నిందితులిద్దరిని కూడా ఆధారాలతో పట్టుకునేందుకు ఏసీబీ అధికారులు ఎంతో ప్రయత్నం చేశారనేటువంటి అంశాన్ని కూడా అందులో స్పష్టంగా తను ట్విట్టర్ లో కూడా పేర్కోవడం జరిగింది. మరోవైపు ఈ అవినీతి అధికారుల పైన గత కొద్ది రోజుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. ఈ రోజు జరిగినటువంటి ట్రాప్ కేసులు అయితే మాత్రం గతంలో వీళ్ళు ఇంకా ఎలాంటి అవినీతికి పాల్పడ్డారనే కోణంలో కూడా ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా అడిషనల్ కలెక్టర్ తో పాటు సీనియర్ అసిస్టెంట్ ను కూడా విచారణ చేసి స్టేట్మెంట్లన్నీ రికార్డ్ చేసిన తర్వాత ఈ రోజు సాయంత్రం నాంపల్లి ఏసీబీ మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరిచి రిమాండ్కు తరలించేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ కేసులో మరింత దర్యాప్తు చేయాలి, మరింత విచారణ చేయాలని ఒకవేళ భావించినట్లయితే ఖచ్చితంగా మరోసారి వాళ్ళని కస్టడీకి తీసుకొని కూడా విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇక అడిషనల్ కలెక్టర్ పైన అనేక ఆరోపణలు అభియోగాలు వస్తున్నాయి. చాలా మంది బాధితులు ఎవరన్నా ఉంటే ఏసీబీ కార్యాలయంకు ఫిర్యాదు చేయవచ్చు అంటూ కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు కూడా చెప్తున్నారు. కాబట్టి గతంలో ఈ విధంగా ఎవరన్నా డబ్బులు లంచంగా ఇచ్చినా లేదా డిమాండ్ చేసి వాళ్ళ వర్క్ చేయకోకుండా నెగ్లెక్ట్ చేసిన అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే బాధితులు ముందుకు రావచ్చు అంటూ కూడా ఏసీబీ అధికారులు కూడా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట. ఇప్పటి వరకు సీనియర్ అసిస్టెంట్ ఇంట్లో దొరికినటువంటి కీలకమైనటువంటి పత్రాలతో పాటు నగదును కూడా సీజ్ చేశారు. కాబట్టి ఆస్తులు ఎంతున్నాయన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఈ రోజు సాయంత్రం వరకు విచారణ పూర్తయిన తర్వాత నిందితులిద్దరిని కూడా న్యాయస్థానం ముందు హాజరుపరిచి వాళ్ళని రిమాండ్కు తరలించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. విజయచంద్రిక. థాంక్యూ ప్రవీణ్.